హలో ఆల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి బొబ్బులబ్బాయి చేతి వంట. యాక్చువల్గా నేను మటన్ షాప్లో ఫుటేజ్ తీసుకోవడం మర్చిపోయానండి. మా ఫ్రెండ్ ఆనియన్స్ను రిమైనింగ్ వెజిటబుల్స్ అంటే లైక్ కొత్తిమీరను పచ్చిమిర్చి అవి తీసుకొని వస్తున్నాడు. నేనైతే మటన్ కీమాను చికెన్ లివర్ చికెన్ కర్రీ కట్టు తీసుకొని వెళ్తున్నానండి రూమ్కి. ఒక లుక్ వేసేద్దాం రండి. మా రూమ్ వచ్చేసి కూకట్పల్లి బాలాజీ నగర్ అండి, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. వన్స్ రూమ్కి రీచ్ అయ్యాక మీకు చూపిస్తా అండి ఏమేమి తెచ్చుకున్నాము. మటన్ కీమా అండి, చికెన్ లివర్, చికెన్. మా వాడికైతే కటింగ్ సెక్షన్ అప్పచెప్పా అండి. నేనైతే కొద్దిగా లివర్ అది క్లీన్ చేసుకుంటున్నాను. దాంతోపాటు తెచ్చిన మటన్ కైమాను చికెన్ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను మసాలాలన్నీ తీసి పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా ఐటమ్తో పాటు పౌడర్ మసాలాస్ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంటి దగ్గర చేసుకున్న మసాలా తర్వాత ప్రియా నుంచి, అంటే ఇక్కడ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అండి. ప్రియా వాళ్ళదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. పసుపు ఇంటి దగ్గరదేనండి, కారం కూడా ఇంటి దగ్గరదే. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ కీమాను ముందు చేస్తున్నానండి, తర్వాత మళ్ళీ లివర్ ఫ్రై చేస్తాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నానండి, రెండింటికి కూడా సైడ్ బై సైడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు హోల్ గరంలోనే బే లీవ్స్ వేసుకున్నానండి, రెండు యాలకులు, తర్వాత 2 పలావ్ పువ్వు, ఒక నల్ల యాలక, తర్వాత వచ్చేసి 5 లవంగాలు వేసుకున్నానండి. ఇదేమో తోక మిరియాలండి. తోక మిరియాలు అంటే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి చెక్క, దాల్చిన చెక్క వేసా అండి. కొద్దిగా రెండు సేమేనండి. ఫ్రై అయ్యాక మిరపకాయలు అయితే ఏవైతే ఉన్నాయో పచ్చిమిర్చి అవి వేసుకున్నా అండి. కొద్దిగా ఒక 1 మినిట్ అయ్యాక మళ్ళీ నేనేమో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రైకి అయితే కొద్దిగా నిలువుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. సేమ్ పక్కన దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే స్పైసెస్ వాడుతానండి. కాకపోతే దీనికి లాస్ట్లో కొద్దిగా స్టోన్ ఫ్లవర్, రాతి పువ్వును, తర్వాత వచ్చేసి జాపత్రి వేసుకుంటున్నానండి. ఇందులో అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా ఆల్రెడీ కర్రీ గురించి అని చెప్పేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు కూడా కలుపుకుంటున్నా అండి. బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటా అండి. లైట్గా సాల్ట్ వేసుకుంటే అందులో వాటర్ ఏమైనా ఉంటే కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. రెండింటికి సేమ్ ప్రొసీజ్యూర్ అండి. 600 గ్రామ్సే తెచ్చుకున్నాను నేను. మటన్ కీమాను చికెన్ ఫ్రైకి చికెన్ కర్రీ కట్ కూడా. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇందులో కూడా సేమ్ పసుపు వేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చేత్తో వేసుకోవడం నాకు కష్టంగా ఉంది, ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట, కొద్ది వీడియో తీస్తున్నాను, నువ్వు రెండో దానికి హెల్ప్ చేయమంటే హెల్ప్ చేశాడండి. దీనికైతే 2 వేసుకుంటున్నానండి, 5 రూపీస్ ప్యాకెట్స్. చికెన్ ఫ్రైకి అయితే ఒక్కటే వేసుకున్నాను, ఎందుకంటే మటన్ కీమా కొద్దిగా బాగా వస్తుందండి, స్పైసీగా కావాలన్నారు మా వాళ్ళు, అందుకని అందులో 2 వేసాను. ఇది ఆనియన్స్ మ్యాక్సిమం ఎగిపోయినాయి. చికెన్ అయితే వేసుకున్నాము. చికెన్ వేసుకొని కొద్దిగా కలిపేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది కొద్దిగా వేసుకుంటే ఇంకా అందులో ఏమైనా వాటర్ ఉంటే బయటకు వస్తుందండి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెడదాము. 5 మినిట్స్ మూత పెడితే అందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈలోపు మనం మటన్కి కావాల్సింది ఒకసారి చూసుకుందాం. మటన్ కూడా అయిపోయింది, కీమాకి సంబంధించి మటన్ కీమా కూడా వేసేసుకున్నాం. ఇది సేమ్ అంతేని. సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా బాగా కలుపుకుందామండి. ఇందులో కూడా బాగా కలిపితే ఏంటంటే అందులో ఉన్న సాల్ట్ అంటే దానికి బాగా పడుతుంది. పట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దామండి. చికెన్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి ఎలా అయిందో ఒకసారి చూసి, వాటర్ అంతా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము. వాటర్ అయితే బాగా వచ్చిందండి, అయినా ఇంకొద్ది సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం అండి. కలుపుకొని ఒకసారి దాన్ని మూత పెట్టేద్దాము. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అయితే అది కూడా అయిపోతుంది. ఇప్పుడు మసాలాలు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి బాగా కలుపుకొని ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది కదండి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నానండి. 2 స్పూన్స్ కారం మసాలాస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ధనియా పొడి, తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి, ఆ తర్వాత మన గరం మసాలా వేసి బాగా కలుపుకున్నాను.
బాగా దగ్గరగా అయినంత వరకు బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసేయండి. లాస్ట్లో దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ చికెన్ మసాలా ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నానండి. లిడ్ క్లోజ్ చేసేసి మటన్ కీమా అయితే ఓపెన్ చేశాను. బాగానే ఉంది, దగ్గరికి అయింది. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా కారమును సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, దాంట్లో ఇప్పుడు ఎలానైతే వేసామో అది కూడా అంతేనే. కొద్దిగా మిరియాల పొడిను తర్వాత వచ్చేసి మటన్ మసాలా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. మిగతావన్నీ సేమ్ టు సేమ్ వేసుకుంటాం. బాగా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటామండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే ఇది మజ్జిగ అండి. అంటే నేను చికెన్లో కొద్ది కర్డ్ వేసాను, అందులో మిగిలిపోతే వాటర్ వేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా బాగా దగ్గరికి అయింది కదా, టేస్ట్ అది చూసుకొని కొద్దిగా హాట్ వాటర్ అది వేసుకొని ఒక్క 1 మినిట్ అండి, 1 మినిట్ అలా పెట్టేసి నేను వెల్లుల్లిపాయ ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయ అంతా కొద్దిగా బాగా వలిచేసి ఒక 6-7 అలా వేస్తా అండి. పైన వేసి విజిల్ అయితే పెట్టేస్తా అండి. ఒక 6-7 విజిల్స్, అంటే దీనికైతే లేతగా ఉంది కాబట్టి ఒక 4-5 విజిల్స్ సరిపోతాయి. చికెన్ అయితే క్లియర్ అయిపోయిందండి, మొత్తం అంతా అయిపోయింది. చికెన్ బాగా వచ్చింది ఫ్రై. ఇప్పుడైతే నేను మళ్ళీ చికెన్ మన లివర్ ఉంది కదండి, దానికి ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాను, సేమ్ ప్రొసీజ్యూర్ అది అంతేనే. చికెన్ ఫ్రై అయితే మా వాళ్ళు లివర్ కర్రీ ఇంకా వండక ముందే లేపేశారండి. లాస్ట్లో మీకు ఒకసారి చికెన్ ఫ్రై లివర్ ఫ్రై మన మటన్ కీమా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఒక్కసారి మీకు నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.